అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్యనామములో నా హృదయపూర్వక వందనాలు. మనమంతా కలుసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. పోయిన నెలలో 4th సండేనే కలుసుకున్నాం. ఈరోజు రియాన్షి బర్త్డే సందర్భంగా మరోసారి ఈ రోజును కలుసుకోవటానికి దేవుడు సహాయం చేశాడు. యాక్చువల్లీ లాస్ట్ సండేనే నేను రావాల్సి ఉంది. అప్పుడు మా చర్చి యానివర్సరీ ఉండడం వల్ల రాలేకపోయాను. ఆ రోజు ఇక్కడ థ్యాంక్స్ గివ్ మీటింగ్ జరిగింది. డాక్టర్ రాజేశ్వరరావు గారు వచ్చారు. మంచి సందేశం మీరు విన్నారు. మా కార్యక్రమం లేకపోతే నేను ఉందామని ప్రయత్నం చేశాను, కానీ కుదరలేదు. ఓకే, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. 11:10 అయింది. ఎగ్జాక్ట్గా 12కి ముగిద్దాం. ఒక 40 minutes వాక్యం విందాం. మొదటి సమూయేలు గ్రంథం బైబిల్లో నుంచి మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనం. 8వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నొద్దకు వచ్చి, వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన కలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. వృద్ధాప్యంలో ఉన్నటువంటి సేవకుడైన సమూయేలు, ఈయన ప్రవక్తగా పనిచేశాడు, యాజకునిగా పనిచేశాడు, తర్వాత న్యాయాధిపతిగా కూడా పనిచేశాడు. ఈ సమూయేలు దగ్గరికి ఇశ్రాయేలీయుల ప్రజలు వచ్చి, అయ్యా, నీవు వృద్ధుడవు, నీవు వృద్ధాప్యంలో ఉన్నావు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి వారు కారు, నీ వంటి భక్తి కలిగిన వారు కాదు, నీ వంటి ప్రార్థన ఆత్మ కలిగిన వారు కాదు, నీలాగా న్యాయము తీర్చేవారు కాదు. కాబట్టి ఇక చాలు మీ పరిపాలన. మాకు ఈ న్యాయాధిపతులు, న్యాయం చెప్పేవారు అవసరం లేదు. కానీ మేము ఇంతకాలం చాలా కాలం పాటు చూసాం. మాకంటే ముందున్న మా పెద్దలు కూడా దాదాపుగా ఈ న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూడగలం వారు చేసిన పరిపాలన అంతా. వీరు కొత్తగా ఏం కోరుతా ఉన్నారంటే, మాకు ఒక రాజును నియమించమన్నారు. వారి కోరిక మేరకు, వారి ప్రార్థన మేరకు దేవుడు వారి కోసం ఒక రాజరికాన్ని కొత్తగా ప్రారంభిస్తున్నాడు. అందులో మొట్టమొదటగా ఏర్పాటు చేయబడిన రాజు సౌలు. మొదటి రాజు సౌలు, రెండవ రాజు దావీదు, మూడవ రాజు సొలొమోను, తర్వాత రెహబాము వస్తాడు. రెహబాము పరిపాలనలో రాజ్యం రెండవుతుంది. ఒకటి యూదా రాజ్యం, 2 ఇశ్రాయేల్ రాజ్యం. ఇశ్రాయేల్ రాజ్యాన్ని 20 మంది రాజులు పరిపాలించారు. యూదా రాజ్యాన్ని కూడా ఇంతకుముందు 19 మంది పరిపాలిస్తారు. ఒక స్త్రీ ఉంటుంది,
20 మంది ఇంచుమించుగా. ఇది రాజ్యం యొక్క వివరాలు. అయితే నేను వీటి గురించి నేనేం చెప్పట్లేదు కానీ మొట్టమొదటి రాజుగా చేయబడినటువంటి సౌలు ఆయన జీవితంలో జరిగిన సంభవాలు, ఆయన జీవితంలో నుంచి ఒక 2-3 విషయాలు మీ దృష్టికి నేను తీసుకురావాలనుకుంటున్నాను. చూడండి 9వ అధ్యాయం 2వ వచనం. 9, 1, 2 చూద్దాం. అఫియకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరోరుకు జననమైన అబియేలు కుమారుడు కీషు అను బెన్యామీనీయుడు ఒకడుండెను. కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యామీనీయుడు, అతనికి సౌలు అను ఒక కుమారుడు ఉండెను. కీషు కుమారుడు అయిన సౌలు. ఈ సౌలును గురించి కొన్ని మాటలు మీ దృష్టికి నేను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. 9వ అధ్యాయం 2వ వచనం ప్రకారం కీషు కుమారుడైన సౌలు, ఇతని గురించి చెప్పుకోవడానికి ఏమీ లేవు కానీ ఒక మాట వ్రాయబడింది 2వ వచనం 2వ లైన్లో, అతడు బహు సౌందర్యము గల యవనస్తుడు, ఇశ్రాయేలీయులలో అతని పాటి సుందరుడు ఒకడును లేడు. చాలా అందమైన వాడు, మంచి యవనస్తుడు, ఇశ్రాయేలీయులలో అంతటి వాడు లేడని రాయబడింది. అంటే గొప్పవాడు, అంటే అందమైన వాళ్ళలో కూడా ఇంకా చాలా గొప్ప అందమైన వాడు. అది అంత గురించి ఏమి లేదు. అది సౌలు వాళ్ళ తండ్రికి గాడిదలు ఉన్నాయి. 3వ వచనములో సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధబములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి, మన దాసులలో ఒకరిని తీసుకొని పోయి గార్ధబములను వెతకమని చెప్పాను. ఇప్పుడు వారి నాన్నగారికి గాడిదలు ఉన్నాయి. సహజంగా పాత నిబంధనలో మనకు తెలిసిన వాళ్ళల్లో అబ్రహాం కావచ్చు, యాకోబు కావచ్చు, ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళినా వారికి పశువులు, గొర్రెలు, మందలు ఉన్నట్టుగా చూస్తాం. గాడిదల మందలు ఈ కీషుకు ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈ గాడిదలు తప్పిపోతే ఆ గాడిదలు వెతికి తీసుకురావడానికి ఆ కీషు కుమారుడైన సౌలుకు ఆ పని అప్పచెప్తాడు. ఆయన వెతకడానికి అరణ్యానికి వెళ్తాడు. ఎక్కడికి వెళ్ళినా కానీ అవి దొరకట్లేదు. 4వ వచనములో ఉంది, అతడు పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి షాలిషా దేశమున సంచరించగా అవి కనబడలేదు. తరువాత వారు షైలీము దేశము దాటి సంచారము చేసిరి కానీ అవి కనబడకుండెను. బెన్యామీనుల దేశము సంచరించి చూడగా అవి దొరకలేదని 3 మార్లు ఉన్నాయి. అంటే వారు చాలా ప్రదేశాలు, చాలా ప్రాంతం, చాలా దేశాలు తిరిగారు. వారు తిరిగిన తిరుగుడు అంతా బైబిల్లో వ్రాయబడ్డానికి కుదరదు కాబట్టి సింపుల్గా 4 రాశారు. ఎఫ్రాయిం మన్యం తిరిగారు, షాలిషా దేశము తిరిగారు, తర్వాత షైలీము దేశము తిరిగారు. ఎక్కడ తిరిగినా కానీ బెన్యామీనుల దేశము సంచరించారు. అవి ఎక్కడ కనబడక వారు బాధపడతా ఉంటే 6వ వచనంలో ఒక మాట చెప్తాడు, ఇదిగో ఈ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పినా అది జరుగుతుంది. మనము నీ చిత్తం అయితే నువ్వు ఒప్పుకుంటే ఆ సేవకుని దగ్గరికి వెళ్దాం. ఒకవేళ ఆ సేవకుడు ఏదైనా మనకు చెప్తాడేమో, ఆ గాడిదలు ఎక్కడ ఉన్నాయో, ఎలా దొరుకుతాయో ఆయన చెప్తాడేమో, వెళ్దాం నీకు ఇష్టమైతే అని వారు మాట్లాడుకొని వెళ్ళడానికి ఇష్టపడతారు. వెళ్తూ సేవకుని దగ్గరికి మనం ఒట్టి చేతులతో వెళ్ళడం క్రమం కాదు. ఏదైనా ఒక బహుమానం తీసుకొని వెళ్దాం అని వారు మాట్లాడుకొని వెళ్తూ ఉంటారు. ఉండగానే వారు సమూయేలు దగ్గరికి వారు వెళ్ళక ముందే 15వ వచనం చూస్తే, సౌలు అచ్చటికి రేపు వచ్చునని యెహోవా
సమూయేలుకు తెలియజేశాను. సమూయేలుకు చెప్పాడు, అయ్యా రేపు నీ దగ్గరికి ఒక ఇద్దరు వస్తారు, వారు గాడిదలు వెతుక్కుంటూ వస్తూ ఉన్నారు నిన్ను అడగడానికి. వారిలో నేను ఒక మనుషుణ్ణి ఏర్పాటు చేసుకున్నాను, అతన్ని నేను రాజుగా చేయాలనుకుంటున్నాను, నువ్వు అతన్ని రాజుగా అభిషేకించుము అని సమూయేలుకు చెప్తాడు. వారు వస్తారు, వచ్చి రాగానే గార్ధమముల యొక్క సమాచారాన్ని వారికి తెలియజేసి వారిని సంతోషపెట్టి, ఆ తర్వాత వారు ఏం చేస్తారంటే, సమూయేలు, అయ్యా దేవుడు మీరు రాకముందే నాకు మిమ్మల్ని గురించి బయలుపరిచాడు, మీ గురించిన సమాచారం దేవుడు నాకు చెప్పాడు, నువ్వు గాడిదలు వెతుక్కుంటూ వచ్చావు, కానీ దేవుడు నిన్ను ఒక ఉన్నత స్థితిలో ఉంచాలి అనుకుంటున్నాడు. దేవుడు నీ ఒక గొప్ప పని, ఒక గొప్ప బాధ్యతను నీ మీద పెట్టాలనుకుంటున్నాడు. ఈ దేశానికి రాజరికాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాడు. అది కూడా మొట్టమొదటి రాజు, అది నిన్ను ఎంచుకోవాలనుకుంటున్నాడు అని దేవుడు నాతో చెప్పాడు అని వారితో చెప్పాడు. చెప్పిన తర్వాత వారు వింటారు. విన్న తర్వాత వారికి ఆ విషయమంతా వివరంగా చెప్పి వారితో మాట్లాడి వారిని ఒప్పిస్తాడు. ఒప్పించిన తర్వాత చాలా సంగతులు జరుగుతాయి. అంతా చెప్పడానికి కుదరదు కాబట్టి 10వ వచనం 1వ వచనం చూస్తే, 10వ అధ్యాయం 1వ వచనం, అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు ఆ తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగూ సెలవిచ్చెను. ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే, మనకు బాగా తెలిసిన సంగతి ఇది, దాదాపుగా సండే స్కూల్ పిల్లలకు కూడా ఒక రకంగా తెలిసిన స్టోరీ ఇది. నేను ఇలా చెప్తాను ఒక మాట. అతడు వచ్చిన పని గాడిదలు వెతుక్కోవడానికి వచ్చిన అతన్ని రాజుగా అభిషేకించాడు సమూయేలు. చాలా అదృష్టవంతుడు అని చెప్పవచ్చు మన భాషలో చెప్పాలంటే. అంత లక్కీ ఛాన్స్ ఎవరికి ఇప్పుడు రాదు. ఈ రోజున మనం ఒక చిన్న క్లర్క్ పోస్ట్ కోసం ఎంత ప్రయాసపడుతామో, ఒక్కోసారి జీవితం అంతా ప్రయాసపడిన క్లర్క్ పోస్ట్ కూడా మనము సంపాదించుకోలేని పరిస్థితి. కానీ ఒక్కసారిగా ఒక దేశాన్ని పరిపాలించేటువంటి పరిస్థితి, ఒక దేశాన్ని ఏలే అవకాశం రావటం నిజంగా అదృష్టము అని చెప్తాం. కానీ బైబిల్ భాషలో చెప్పాలంటే దాన్ని ఏమంటారంటే కృప. దాన్ని ఏమంటారు? కృప. వీలైనంత వరకు ఒక పెద్ద సేవకుడు చెప్పిన మాట ఏంటంటే, మనం ఎప్పుడు కూడా మన జీవితంలో మన కుటుంబంలో కానీ ఎప్పుడు అదృష్టము అనే పదం వాడకూడదు. అది లోకానికి సంబంధించిన పదము. ఆ అదృష్టం అనే ప్లేస్లో ఆ పదం బదులు కృప, దేవుని దయ, దేవుని కృప, దేవుని చిత్తం అనే పదాలు మనం ఉపయోగించాలి. మగపిల్లడు పుడితే అదృష్టవంతుడు అంటుంటారు కదండి. ఆ అదృష్టము సరే అను, కానీ అది కృప అను. అదృష్టం అనే పదం వీలైనంత వరకు మనం అసలుకు ఉచ్చరించకుండా ఉంటే అది మేలు, అది దేవునికి మహిమ. అదృష్టం అంటే దేవుని సహాయం లేకుండా నీకు కలిగేదని అర్థం. మనం ఏది కలిగినా, ఏది పొందుకున్నా, ఏది అనుభవిస్తున్నా మనము చెప్పేది దేవుని ద్వారా కాబట్టి అది దేవుని కృప, దైవ కృప అని మనము భావించాలి. ఇప్పుడు ఈ సౌలు దేవుని కృపను పొందుకున్నాడు అని చెప్పచ్చా లేదా? అర్హత లేకున్నా అతను అర్హత పొందాడు, అది దేవుని కృప. అతడు ఏమీ పోరాడకుండా, ఏ కృషి లేకుండా, అతడు ఏ ప్రయత్నం చేయకుండానే అది పొందుకున్నాడు, అది దేవుని కృప. అర్హత లేకుండా పొందుకోవడం, నీ శ్రమ లేకుండా, నీ కష్టం లేకుండా, నీ ప్రయాస లేకుండా, నీ కష్టార్జితం ఏది లేకుండా, నీ పెట్టుబడి లేకుండా పొందుకునేదాన్ని కృప అంటారు. నీ ప్రయాస ఉండి నీ కష్టార్జితం ఉంటే అది కృప కిందికి రాదు. అదనమాట. కాబట్టి ఈయన దేవుని కృప
పొందుకున్నవాడు అని చెప్పక తప్పదు. తర్వాత ఇతడు దేవుని చేత ఏర్పాటు చేయబడినవాడు. ఎన్నుకున్నా లేదా? సమూయేలుతో చెప్పాడు, నీ దగ్గరికి గాడిదలను వెతుక్కుంటూ ఒకడు వస్తాడు, అతనిని రాజుగా చేయి, అతనిని అభిషేకించు అతని చెప్పాడు. అంటే అతను దైవ చిత్తంలో ఉన్నాడు, అతను దైవ చిత్తంలో ఉన్నాడు. ఈ రోజున మనము కూడా దైవ చిత్తములో ఉన్నవారమే, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారమే, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారమే. అయితే ఈ తర్వాత నేను ముగింపులో కొన్ని మాటలు తీసుకొస్తాను. ప్రస్తుతానికి సౌలు గురించి మాత్రమే చెప్పి, ఇతను దేవుని కృప పొందుకున్నవాడు, దేవుని చేత ఏర్పాటు చేయబడినవాడు, దేవుని చేత అభిషేకము పొందుకున్నవాడు. అభిషేకం పూర్వకాలంలో ఏ ప్రయత్నం చేసినా ఏది చేసినా ఒక కొమ్ము తెచ్చి కొమ్ములో తైలం పోసి అది నూనె పోసి అభిషేకించడం ఆనవాయితీ. అది పాత నిబంధన కాలానికి సంబంధించింది. ఇప్పుడు క్రొత్త నిబంధనలో లేదు. అది కొత్త నిబంధన కాలంలో అపోస్తలులు కొంతమంది పెద్దలు వారి మీద చేతులుంచి ప్రార్థన చేశారు అనే పదాలు కనబడతాయి. అది ఇంకా కొత్త నిబంధనలో నూనె పోసినట్టుగా మనకేం కనబడదు. కానీ అక్కడక్కడ కొంతమంది ఒక ఉన్నతమైన పని, ఒక గొప్ప పని, ప్రజల దృష్టిలో గొప్పగా కనబడాలి అనే ఉద్దేశంతో నూనెను వాడుతూ ఉంటారు, నూనె రాస్తూ ఉంటారు, నూనె పోస్తూ ఉంటారు. కానీ సరే, ఏదేమైనా దేవుని పని. పాత నిబంధన కాలంలో ఏ రాజును అభిషేకించాలన్నా, ఏ గొప్ప పనికి అతను నియమించాలన్నా ఈ పని చేసేవారు. ఇప్పుడు ఈ సౌలును గురించి రెండు మూడు విషయాలు చెప్పా. ఒకటి, కృప పొందుకున్నవాడు. రెండు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు. మూడు, అభిషేకం పొందుకున్నవాడు. ఈ వ్యక్తి ఎలా ఉన్నాడు, ఏం చేశాడు చూద్దాం. నేను ఇలా రాసుకున్నాను. నేను ఏమనంటే, దేవుని కృపను పొందుకున్న మనం ఎలా ఉన్నాము, దేవుని కృపను పొందుకున్న మనం ఎలా ఉన్నాం. ఇప్పుడు ఈ సౌలు ఎలా ఉన్నాడు చూడండి. 13వ అధ్యాయం 13వ వాక్యం, 13వ అధ్యాయము 13వ వచనములో, ఇంకను యెహోవాను శాంతిపరచక మునిపే ఫిలిస్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురేమో అనుకొని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించి తిని అనెను. ఇది 8వ వచనము నుంచి కూడా చూస్తే, సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవటయు జనులు తన యొద్ద నుండి చెదిరిపోవటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించారు. పాత నిబంధన కాలంలో ఒక వ్యక్తి కోసం, మనిషి కోసం ప్రార్థన చేయాలి అన్న, ఏర్పాటు చేయబడిన, అభిషేకించబడిన ఆ యాజకుడు, సేవకుడు మాత్రమే చేయాలి. ఇక ఎవ్వరు చేసేదానికి లేదు. వారు ఎంతటి పెద్దవారైనా, గొప్పవారైనా, స్థాయి, స్తోమత, హోదా కలిగిన వారైనా, చివరికి ఆ దేశాన్ని పరిపాలించే రాజు అయినప్పటికీ కూడా అతను కూడా తనంతట తాను ఏది చేసేదానికి లేదు. రాజు రాజరికం పనే చేయాలి, యాజకుడు యాజకత్వం పని చేయాలి. బలులు అర్పించడం అనేది యాజకుని పని. పాత నిబంధన కాలంలో అతనే చేయాలి. ముందు వచ్చినా, లేట్ వచ్చినా, ఆలస్యం వచ్చినా, ఎప్పుడొచ్చినా అతనే చేయాలి. అతను రాకపోతే మనం ఊరుగా ఉండడమే, సైలెంట్గా ఉండడమే తప్ప ఆ పని మనం చేసేదానికి లేదు. జనాలంతా పోగయ్యారు, చాలామంది విస్తారంగా ఉన్నారు. ఎందుకో ఏమిటో మనకు తెలియదు, దేవుని చిత్తమో ఏమో తెలియదు. ఆ రోజు జనాలంతా వచ్చారు, బలి అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ బలి అర్పించవలసిన సేవకుడు, యాజకుడైన సమూయేలు అక్కడికి రావటం ఆలస్యమైంది. ఈ జనాలు ఎక్కడ తప్పిపోతారో, ఎక్కడ వెళ్ళిపోతారో, నా పరిపతి పోయిద్దో అని సౌలు భావించి సమూయేలు అర్పించవలసిన బలి
సమూయేలుకు బదులుగా సౌలు అర్పించాడు. అటు అర్పించాడు. సమూయేలు వచ్చేసాడు. ఏంటయ్యా సౌలు గారు, రాజుగారు, నువ్వు చేసిన పని ఏంటంటే, అయ్యా నువ్వు రావటం ఆలస్యమయ్యేసరికి ఇది నేను అర్పించిన ప్రజలంతా వెళ్ళిపోతారేమో అని భయపడి, కంగారు పడి, మళ్ళీ ఈ ప్రోగ్రాం ఫెయిల్ అయిద్దేమో అని చెప్పేసి నేనే అర్పించానంటే, అక్కడ సమూయేలు చాలా కటువుగా మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. 13లో అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. ఏ పని చేశాడంట? అవివేకపు పని. ఇది నిజంగా అవివేకపు పనేనా? జనరల్గా చూస్తే మంచి పనే, కానీ మనకు లోకంలో ఒక సామెత ఉంది, ఒక విషయం, గాడిద పని గాడిద చేయాలి, గుర్రం పని రోజు అంతే. పాత నిబంధన కాలంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఉజ్జా అనే వ్యక్తి మందసం వెళ్తా ఉంటే అది ఒరిగింటే అది ఎక్కడ పడిపోయిద్దో, ప్రమాదం జరిగిద్దేమో అని భావించి దాన్ని పట్టుకున్నాడు. అతనికి ప్రమాదం జరిగిందా లేదా? అంటే అంత ప్రమాదకరమైన పరిస్థితి పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్ర యుగంలో ఉండేది. అది ఏమైనా జరగని, అది నీ పని అయితేనే నువ్వు చేయాలి, నీ పని కానిది నువ్వు చేసేదానికి లేదు. అది ఇప్పుడు మనకు సంఘ విషయాల్లో ప్రభు యేసు రక్తం చిందించిన తర్వాత ఆయన మన కోసం బలి అర్పించి ఆయన దాన్ని సులభతరం చేసిన తర్వాత ఇప్పుడు మనము ఈ సంఘంలో పురుషులలో మనకు మన పితరులు, మన పెద్దలు మనకిచ్చిన ఒక ప్యాటర్న్ ప్రకారం ముందు వచ్చిన వారు ఒకవేళ సేవకులు ఆలస్యమైనా, పెద్దలు రావడం ఆలస్యమైనా ప్రార్థన చేసి ప్రారంభించవచ్చు, పాటలు కూడా ప్రారంభించవచ్చు. అదే పాత నిబంధన కాలంలో అయితే లేదు, వెయిట్ చేయాల్సిందే. అయితే నేను ఇట్లా చెప్తాను, ఇంకొక 2-3 విషయాలు చెప్పాలి కాబట్టి, ఈ చిన్న పనే మానవాతీతంగా చూస్తే మంచి పనిలాగానే ఉంది, కానీ అది ఎటువంటి పని అని చెప్పిన సమయాలు, నీవు అవివేకపు పని చేశావు అంటే అవివేకంగా ప్రవర్తించాడు. ఒక్కోసారి మనము కూడా మన జీవితాల్లో మనం మాట్లాడేటివన్నీ రైట్ అనుకుంటుంటాం, ఒక్కోసారి మనం చేసేటివన్నీ రైట్ అనుకుంటుంటాం. అది మన దృష్టికి, మన కంటికి, మన ఆలోచన ప్రకారం. కానీ అవి ఒక్కోసారి దేవుని దృష్టిలో లేదా ప్రజల దృష్టిలో, ఒక్కోసారి సంఘ క్రమం దృష్టిలో అవి అవివేకపు పనిలాగానే ఉంటాయి. ఒక్కోసారి మనకు అనిపించదు, అంటే మనకు కావాల్సి మాట్లాడడం, కావాల్సి చేయము, కానీ చేస్తూ ఉంటాం. ఏదో చెయ్యాలి, మంచి పని చేయాలి, మంచిగా బిహేవ్ చేయాలి, మంచిగా మాట్లాడాలి అని వెళ్తూ ఉంటాం. అది మనకు తెలియకుండానే కొన్ని అవివేకపు పనుల్లాగా, తప్పుడు పనులుగా మిగిలిపోతాయి. ఈ విధంగా సౌలు తనకు సంబంధం లేని పని తాను చేయడం ద్వారా అతడు అవివేకగా మారిపోయాడు, దేవుని కోపానికి గురయ్యాడు. ఇంకొక మాట కూడా మీకు చూపిస్తా చూడండి. 15వ అధ్యాయం 22వ వచనం, 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించును. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్లకు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ఏం జరిగిందంటే 15వ అధ్యాయం 1వ వచనము చూస్తే, ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. చాలా క్లియర్గా ఉంది ఇక్కడ, యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతియకు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. ఐగుప్తీయులో దేశంలో ఉన్నప్పుడు ఐగుప్తు దేశము నుండి వారు కనాను దేశానికి వచ్చే క్రమంలో అమాలేకీయులు, పెరిజ్జీలు, ఇంకా చాలామంది
దేశస్థులు ఇశ్రాయేలులకు వ్యతిరేకంగా పనిచేశారు. వారి నాశనాన్ని కోరుకున్నారు. వారికి నష్టం కలిగించారు, వారికి బాధ కలిగించారు, వారికి ఇబ్బంది కలిగించారు. అయితే ఈ అమాలేకీయులను లేకుండా చేయాలనుకుంటున్నాను, వారిని తుడిచిపెట్టాలనుకుంటున్నాను, వారిని చంపివేయాలనుకుంటున్నాను. ఆ పని నీ మీద పెడుతున్నాను సౌలు గారు. నువ్వు వెళ్ళి అమాలేకీయులు మొత్తాన్ని బొత్తిగా ఇక్కడ ఉంది 3వ వచనము 5వ లైన్లో ఉంటుంది. ఒంటెలనేమి గార్ధవములనేమి అన్నిటినీ హతము చేసి, మళ్ళీ చివరి లైన్లో ఉంది నిర్మూలము చేయమని చెప్పిన. అన్నిటినీ నిర్మూలన చేయాలి, అన్నిటినీ హతం చేయాలి. ఒక రకంగా నోవహు కాలంలో ఏం జరిగిందో అట్లా చేయమని అర్థం. అలా చేయమని చెప్తే ఈయన వెళ్ళాడు, కత్తి పట్టుకొని వెళ్ళి చంపడం మొదలుపెట్టాడు, నిర్మూలం చేయడం మొదలుపెట్టాడు. అందులో కొన్ని మంచి మంచి గొర్రెలు కనబడ్డాయి, మేకలు కనబడ్డాయి, కోడెలు, దూళ్ళు కనబడితే అయ్యో ఇవి చాలా బాగున్నాయి, ఇవి బహుశా దేవునికి బలి అర్పించడానికి ఉపయోగపడతాయి, వీటిని అన్యాయంగా ఎందుకు చంపాలా, వీటిని అన్యాయంగా ఎందుకు చంపాలి అనుకున్నాడు. ఇది తన సొంత భక్తి, ఇది సొంత ఆలోచన. దేవునికి తెలియదా? క్లియర్గా చెప్పాడు, మొత్తము నిర్మూలన చేయండి, హతం చేయమని చెప్పి. ఈయన వెళ్ళి కొన్నిటిని చంపి కొన్నిటిని దాచిపెట్టుకొని వచ్చి సమయంలో వచ్చాడు. అయ్యా దేవుడు చెప్పిన పని మొత్తం చేసామంటే యేసు ప్రభు దయ వల్ల మొత్తం చేశాను అన్నాడు. ఏంటి దాని మళ్ళా యేసు ప్రభు అంటే మనం చెప్పేది అంతే కదండి, యేసు ప్రభు దయ వల్ల మొత్తం చేసేసామంటే. అంతలోకే సమూయేలుకు ఒక పెద్ద శబ్దం, రంకెల శబ్దం, మొత్తం చంపేసావా, అక్కడేదో పొట్టేళ్ళ శబ్దం, ఎద్దుల శబ్దం, రంకెల శబ్దం వస్తుంది. ఏంటంటే అవి నెత్తిగీరడం మొదలుపెట్టి నెత్తిగిరి దేవునికి బలి అర్పించడం కోసం దాచిపెట్టానయ్యా, కొన్ని ఉంచాను, ముసలి వాటిని పనికిరాని వాటిని అన్నిటిని వేసేసాను, ఏమి లేవు, ఇవి బలికి ఉపయోగపడతాయి, నా కోసం కాదు, దేవుని కోసమే, మందిర పని కోసమే, నా స్వార్థం కోసం కాదు, ప్రజల క్షేమం కోసమే అన్నట్లుగా అతడు చెప్తే, అతను ఏం చేశాడంటే 11వ వచనంలో, సౌలు నన్ను అనుసరింపక వెనుకదీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను కనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. దేవుడు పశ్చాత్తాపడ్డాడు, బాధపడ్డాడు. ఇతను ఎందుకు రాజుగా, ఈడ గాడిదలు ఎత్తుకుంటూ పోయటం తీసుకొచ్చి రాజుగా చేయటమే నేను చేసిన తప్పు. ఒక్కోసారి మన జీవితాల్లో, కుటుంబాల్లో కూడా ఈ పిల్లల్ని ఎందుకు కన్నామా అని ఏడుస్తున్న వారు కూడా అప్పుడప్పుడు అనుకుంటుంటారు. వారి మాట విననప్పుడు, వారు సరైన రూట్లో లేనప్పుడు, మన మాటలు విననప్పుడు దేవుడు కూడా ఎగ్జాక్ట్గా ఈ సౌలును రాజుగా చేసినందుకు బాధపడ్డాడు. ఎందుకు చేశానబ్బా అని అనుకున్నాడు. మొత్తం మీద 14వ వచనంలో, అలాగైతే నాకు వినపడుచున్న గొర్రెల అరుపులు, ఎడ్ల రంకెలు ఎక్కడివి అడిగాను. అతను చాలా చాలా సమాధానాలు చెప్తాడు. అవన్నీ సమయాలు పట్టించుకోక ఏం చెప్తాడంటే 19వ వచనంలో, నీవు ఎందుచేత యెహోవా మాట వెనక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేస్తేవి. ఇందాకేమో దేవుడు బాధపడ్డాడు, ఇప్పుడు సమయాలేమో నువ్వు దేవుని దృష్టికి కీడు చేసావు అన్నా. ఆయన అంటాడు, అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, ఆ మాట అనవద్దు, నేనే ఊరికే చేశాను అనుకున్నావా, నువ్వు చెప్పటం మర్చిపోయినావు, నేను చేశాను అన్నట్టు చెప్తున్నాడు. ఎందుకంటే మనం చెప్తుంటాం ఒక్కోసారి అప్పుడప్పుడు, అన్న నువ్వు చెప్పడం మర్చిపోయావు, నేను గ్రహించి, నేను ఆలోచన చేసి, నేను తెలివి కలవాణ్ణి కాబట్టి చేశాను అనుకుంటాను. పాత నిబంధన కాలంలో ఎంత సీరియస్నెస్గా ఉంటుందో దేవుని ఆజ్ఞల విషయంలో ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. దేవుడు బాధపడే కార్యక్రమం అయిపోయింది, అది దేవుని దృష్టికి కీడు అయిపోయింది. అది సేవకుడు కోపడ్డాడు, అక్కడ సమయాలు కోపావేశుడయ్యాడంట. కోపావేశుడై రాత్రంతా ప్రార్థన చేసినట్ట, ఈ సౌలు ఎందుకు ఇట్లా చేశాడా అని. అంత పని అయిపోయింది ప్రియులారా. అంత పని అయిపోతే తర్వాత అప్పుడు
చాలా చాలా మాట్లాడుకుంటూ ఉంటే 22లో అందుకు సమూయేలు అంటాడు, ఒకడు ఏమంటాడు, బలులు అర్పించుట కంటే చూడు ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేలకు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. నువ్వు ఏం చేసావు, ఏం నేర్పించావు అనేది కాదు నాయన, నీకు దేవుడు చెప్పిన మాట ఏంటి, ఆ మాట వినడమే ముఖ్యం, మాట వినడమే శ్రేష్టం. ఆదామవ్వలు ఎంత తప్పు చేశారండి? ఎవరైనా పొడి చేశారా? ఏదైనా అబద్ధం ఆడారా? ఎవరైనా దోచుకున్నారా? ఎవరి మీద అబద్ధ సాక్ష్యం చెప్పారా? మాట, ఏ మాట? ఆ చెట్టు పండు కొయ్యొద్దు, ఆ చెట్టు పండు తినవద్దు, అంతే. అది మాట. వారు ఆ పండు తిన్నారు. ఆ తినడం ద్వారా వారు ఏమైపోయారంటే మాట వినని వారయ్యారు. మాట వినకపోవటం చేత పాపం చేసిన వారయ్యారు. మాట వినకపోవటమే పాపం, ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే మన దృష్టిలో చాలా చిన్నదిగా తీసుకుంటాం. ఈయన అంటున్నాడు సౌలు గారు అసలు సమూయేలుతో అలా అనబాక అంటున్నాడు. చూడండి, దొరికితే మీకు ఆ మాట, అలా అనవద్దు, అలా అనవద్దు. ఎందుకు? 20వ వచనంలో ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకుల రాజైన అగగును తీసుకొని వచ్చి తిని, కానీ అమాలేకులను నిర్మూలము చేసి తిని దేవునికి బలులు అర్పించడం కోసం ఇవి ఉంచాను. నా కోసం కాదు, నా పిల్లల కోసం కాదు, నా కుటుంబం కోసం కాదంటా ఉన్నాడు. ఇవన్నీ ఆయన చెప్పే వివరణను సమూయేలు తీసుకోలేదు, దేవుడు అంగీకరించలేదు. ఒక్కోసారి మనం ఇచ్చే వివరణ, మనం ఇచ్చే ఎక్స్ప్లెనేషన్, మనం ఇచ్చే జవాబు దేవుడు తీసుకోడు. సేవకులు కూడా ఒక్కోసారి నిన్ను సంతోషపరచడం కోసం సేవకులు అవునా, ఓకే, అలాగే అనొచ్చాము, కానీ దేవుడు ఒప్పుకోడు. దేవుడు ఒప్పుకోడు. మనం ఇచ్చే వివరణ, మనం ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ అది దేవుడు ఒప్పుకునేదిగా ఉండాలి. ఇప్పుడు సౌలు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ దేవుడు అంగీకరించలేదు. నేను కొద్దిగా ముందుకెళ్తాను, ఇంకొక మాట చెప్తాను చూడండి. 18వ అధ్యాయం 9వ వచనం, 18వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు చూపాను. ఎందుకు విషపు చూపు చూపాడు? ఏమైంది అంటే మనకు ఇదే మొదటి సమూయేలు గ్రంథంలో సమూయేలు గ్రంథంలో 17వ అధ్యాయం 18వ అధ్యాయం ఇదంతా మనం చూస్తుంటే దావీదు యొక్క చర్య మనకు కనబడుతుంది. దావీదు చర్య కనబడుతుంది. దావీదు గొల్యాతు యొక్క యుద్ధం 17వ అధ్యాయంలో మొత్తం దాదాపుగా 38వ వచనము నుండి 54వ వచనం వరకు చదవండి. 38వ వచనము నుండి 54వ వచనం మధ్యలో ఉన్న పారాగ్రాఫ్లో ఏముంటుందంటే ఇశ్రాయేలీలకు ఫిలిస్తీయులకు యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఇశ్రాయేలీలకు ఫిలిస్తీయులకు యుద్ధం జరుగుతుంటే సౌలు రాజు యుద్ధ వస్త్రం ధరించుకొని యుద్ధం చేయవలసింది సౌలుకు తోడుగా అనేక మంది యుద్ధశూరులు ఉంటారు. అయితే వీళ్ళు ఇశ్రాయేలు వేల మంది, వందల మంది యుద్ధానికి వెళ్ళారు. అవతల ఫిలిస్తీన్ల వైపు నుండి ఒక్కడు మాత్రమే యుద్ధానికి వస్తూ ఆ ఒక్కడికి భయపడి వీరు ప్రతిరోజు ముందుకు రావడం, మళ్ళీ అతన్ని చూసి భయపడి వెనక్కిపోవడం, మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ ముందుకు రావడం, అతనిని చూచి వెనక్కి వెళ్ళిపోవడం, ఇట్లా ప్రతిరోజు దగ్గరికి రావడం, వెనక్కి వెళ్ళిపోవడం, చెప్పాలా, దగ్గరికి రావడం, వెనక్కి, ఇట్లా ఇంచుమించుగా 40 దినాల పాటు జరుగుతూ ఉంది. ఇది జరుగుతూ ఉంటే ఒక రోజున వాళ్ళ దావీదు యొక్క అన్నలు, వాళ్ళ ఆర్మీ యుద్ధంలో ఉన్నారు, వారు కూడా
వారికి క్యారేజ్ ఇచ్చి పంపించాడు వాళ్ళ నాన్న. వారికి ఒరే అన్నోళ్ళు యుద్ధంలో ఉన్నారు, తిన్నారో తినలేదో ఇచ్చిరా పో అంటే ఇవ్వడానికి వచ్చి చూస్తే ఇక్కడ ఏం జరుగుతుందంటే సర్కస్ జరుగుతుంది. అది యుద్ధంలాగా లేదు. వీళ్ళు ముందుకు రావడం, వెనక్కి వెళ్ళిపోవడం, ముందుకు రావడం. ఇది ఏంది సర్కస్ లాగా ఉంది, యుద్ధం లాగా లేదే అనుకున్నాడు అతను. ఈ సర్కస్ వేరు, యుద్ధం వేరు. యుద్ధం లాగానే ఉండాలి, యుద్ధంలో కూడా గెలవాలి. యుద్ధంలో కూడా ఇతడు వారి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోక అతనికి తెలిసింది ఏంటంటే వీరు అవతల వస్తున్న యుద్ధశూరుడైన గొల్లియాతు అయినా అతనికి భయపడి చచ్చిపోతామేమో అని భయపడి ప్రాణాలు కాపాడుకోవాలని, ప్రాణం దక్కించుకోవాలని వెళ్ళిపోతూ ఉన్నారు. ఒకవేళ వెళ్తే వీళ్ళు ఓడిపోతారు, వీరు చచ్చిపోతారు, ఓడిపోతారు. ఇశ్రాయేలీలు ఓడిపోయినారని చెడ్డ పేరు వస్తుంది. ఇశ్రాయేలీలు ఓడిపోయారంటే ఇశ్రాయేలీల దేవుడు ఎవరు? యెహోవా దేవుడు. ఈయన ఆకాశాన్ని సృష్టించినవాడు, భూమిని కలుగజేసినవాడు, ప్రపంచాన్ని సర్వాన్ని తన నోటి మాట చేత కలుగజేసిన దేవుని బిడ్డలు ఓడిపోయారంటే అది దేవునికి అవమానం. దేవునికి అవమానం వచ్చే పని జరగకూడదు. దేవునికి ఘనత రావాలి కానీ దేవునికి అవమానం రాకూడదు. దేవునికి అవమానం రాకూడదు అంటే యుద్ధంలో ఇశ్రాయేలు గెలవాలి. ఈ ఇశ్రాయేలు పోతే వీళ్ళు ఖచ్చితంగా ఓడిపోతారు, వీళ్ళు ఖచ్చితంగా చచ్చిపోతారు. వీళ్ళ ద్వారా అవమానమే వచ్చింది తప్ప వీళ్ళ ద్వారా ఘనత రాదు. ఎట్లాగైనా ఇశ్రాయేలుడు గెలవాలి అని ఇతను ఏం చేశాడంటే ఆ క్యారేజ్ బాక్స్ ఈయన పక్కన పెట్టి ఈ యుద్ధం గురించి ఆలోచన చేయడం మొదలుపెట్టాడు. చాలా సంగతి ఇదంతా. ఇది కూడా సండే స్కూల్లో నేర్పించే స్టోరీ కదండి. వెళ్తాడు సౌలు దగ్గరికి, అయ్యా ఇక్కడ ఏదో నేను సర్కస్ చూస్తున్నాను, సర్కస్ చూడటం నాకు అలా ఇష్టం లేదు, నీకు ఇష్టమైతే నిన్ను తక్కువగా చేయట్లేదు, నేను వెళ్తా యుద్ధానికి. ఒరే బుడ్డోడివి, నీ పేరేంటి, మీ నాన్న పేరేంటి, మీ అమ్మ పేరు అన్నీ కనుక్కొని చాలా విషయాలు చెప్తాడు. చెప్పిన తర్వాత సరే యుద్ధానికి వెళ్దామంటే యుద్ధానికి వస్త్రం చొక్కన్నా వేసుకోవాలంటే ఆ చొక్కలు ఈయన మునిగిపోయాడు. అయ్యా నాకేమొద్దు. అసలు ఏంటో నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ పరిస్థితి ఏంటి అంటే నీ ఏమంటారు రెజ్యూమ్ అనొచ్చా? నా రెజ్యూమ్ ఏం లేదు. మా నాన్న గొర్రెలు, నేను గొర్రెలు కాసుకోవటం, నా చేతిలో కర్ర. ఒక్కటి మటు చెప్తాను, నా గొప్పతనం ఏంటంటే ఒకసారి మందం మీదకి సింహం వచ్చింది, చీల్ చేశా. ఇంతకంటే ఏమన్నా కావాలంటే ఒరే ఇలాంటోడే కావాలరా నాకు అన్నాడు ఆయన. ఇలాంటోడే కావాలంటే ఒక 5 రాళ్ళు ఏరుకొని యుద్ధంలోకి వెళ్తే ఈడే గొల్లాట అనుకుంటారు చుట్టూ సౌలు కూడా. సరే పోతే పోనీలే, యుద్ధం లేకపోయేది వాడు కదా, ఒకరు చచ్చిపోతే వాడు గెలిస్తే క్రీట్ వస్తుంది, అప్పుడు రాజ్యానికి పేరు వస్తుంది. రాజ్యానికి సహజంగా మానవ ఆలోచన ఇట్లా ఉంటుంది. మానవ ఆలోచన పోతే వాడు పోతాడు బుడ్డోడు, వాడెవడో గొర్రెలు కాసుకునేటోళ్ళు, వాడే పేరు ప్రఖ్యాతులు కలిగినోడు కూడా కాదు. వచ్చితే పేరు మనకు, పోతే ఆ బుడ్డోడు అనుకున్నాడు సౌలు. పంపించాడు, ఒక్క దెబ్బతోనే వాడిని కొట్టి చంపేశాడు. 17వ అధ్యాయము ఎక్కడ 50వ వచనం. దావీదు ఫిలిస్తీను కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే ఒడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీను కొట్టి. ఇంకా చాలా బీరసాలు డైలాగులు, దావీదు డైలాగులు కూడా ఉన్నాయి. నేను చంపుతాను, యెహోవా నామమున పేడ వస్తున్నాను, అది అంటాడు. అంతా చెప్పుకోవడానికి మనకు కుదరదు కాబట్టి వెళ్ళి పని ఫినిష్ చేశాడు. ఇశ్రాయేలుకు కావాల్సింది విజయం. అతను కొట్టి చంపేస్తే అసలుకు పోయి ఎత్తుకోవాల్సింది. అసలుకు ఒరే బుడ్డోడు పొట్టోడే కానీ గట్టివాడు అనాల్సింది. సైలెంట్గా ఉండి ఇశ్రాయేలు అమ్మాయి గెలిచారు. ఒకవేళ నేను పోయింటే నేను చచ్చిపోయేటోనేమో, నేను పోయింటే నా రాజ్యం అయిపోవు, నా పిల్లలేమైపోవు, నా భార్య నా పిల్లలేమైపోవు అని ఆలోచన చేసుకుంటూ ఉంటే ఈ ఆడవాళ్ళు ఊర్లో తలకు పట్టుకొని వస్తుంటే సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని అంటే సౌలుకు జై, దావీదుకు 10,000 జై అని అంటే ఒక్కసారిగా ఇప్పుడు దాకా ఎటకొట్లే దేవునికి స్తోత్రం, ఆమెనన్నాడో హల్లెలూయా అన్నాడో స్తోత్రం అన్నాడో మనం గెలిచాం. నా బాధ తప్పిపోయింది, నేను యుద్ధంలోకి వెళ్ళకుండా ఫిలిస్తీను బాధ తప్పిపోయింది అని అనుకుంటూ ఉంటుండే. కానీ ఇతనికి
ఒక పెద్ద కష్టం వచ్చి పడిపోయింది. ఏ కష్టం అంటే ఇతని ముందల ఇతని కంటే దావీదును పొగుడుతూ ఉన్నారు వాళ్ళు. పొగుడుతూ ఉండరు. అది చూసి అది నేను చదివించిన మాట మీకు 9వ వచనం అదేంటంటే, కాబట్టి నాట నుండి సౌలు అతని మీద విషపు చూపించాడు. 7వ వచనంలో పొగుడుతారు, 8వ వచనంలో చూస్తాడు వాళ్ళ పొగడ్తలన్నీ, 9వ వచనం ఒక్కసారికి రివర్స్ అయిపోతాడు. అయితే అయిందిలే, ఎట్ట కూడా కొద్దిసేపన భరించి రారా నా పక్కన ఉందిరా అని అనొచ్చుగా, అనకుండా విషపు చూపు. ఇది విషపు చూపు అనేది మనకు ధర్మం కాదు. మనకు ధర్మం. మనం ఎవరివి? ఇప్పుడు సౌలు ఇందాక చెప్పా సౌలు గురించి. సౌలు ఎవరు? రాజే, కానీ రాజుకు ముందు అవడానికి ఒక 3 విషయాలు చెప్పా. అతడు దేవుని కృప పొందుకున్నవాడు, దేవుని చేత అభిషేకించబడినవాడు, దేవుని చేత ఏర్పాటు చేయబడినవాడు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాణిలో ఇప్పుడు ఏమొచ్చింది? విషపు చూపు వస్తూ ఉంది. దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు దేవుని మాట వినని వాడిగా ఉన్నాడు. ఇది ఒక ఆత్మీయునికి చాలా ప్రమాదకరమైన విషయం, చూపు. చాలామంది అంటుంటారు కదా, వీడు చూపుతోనే చంపేస్తాడు అంటుంటారు కదండి, కత్తితో కాదు. నిజంగానే చంపేస్తూ ఉన్నారు ఇళ్ళల్లో చాలామంది. ఆ చూపుకు భయపడి కొంతమంది అసలు కిక్ బ్యాక్ అన్నారు ఇళ్ళల్లో. యేసు ప్రభు గురించి ఒక మాట రాయబడింది, నీ సల్లని చూపే విజయం, స్వస్థత, ప్రశాంతత, నెమ్మది. ఆయన సముద్రం కూడా వెళ్తూ ఉంటే అలలు పెను తుఫానులు ఎగురు పడుతూ ఉంటే ఆయన ఒక్కసారి గాలి వైపు చూడగా గద్దింపగా అది మన చూపు సమాధానాన్ని తీసుకురావాలి. ఇంట్లో, సమాజంలో, గృహాల్లో, సంఘంలో, ఎక్కడైనా సరే మన చూపు ఇతరులకు అది క్షేమాన్ని కలిగించేదిగా ఉండాలి, కానీ హాని కలిగించేదిగా, నష్టాన్ని కలిగించేదిగా ఉండకూడదు. ఇతను ఇంకా చాలా ఉన్నాయి. ఇంకొక మాట లేదా 1 లేదా 2 చెప్తాను, ఇంకొకటి చెప్తాను. 19:10 చూడండి. మొదటి సమూయేలు గ్రంథంలోనే మొత్తం మనం సౌలు గురించి కొంత సమాచారాన్ని తీసుకొస్తాం మీ దగ్గరికి. 19:10 సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదునన్న తాత్పర్యం కలిగి ఈట విసిరెను. దావీదు అతని ఎదుట నుండి తప్పించుకునినందున ఈట గోడకు నాటగా దావీదు ఆ రాత్రి యందు తప్పించుకొని ఉదయమున అతన్ని చంపవలనని పొంచి ఉండి. ఇక్కడ ఇందాకేమో ఓన్లీ విషపు చూపు చూశాడు, ఇట్లా చూశాడు. ఇప్పుడు ఈడుంటే మనకు ఎసురే ఎప్పటికైనా. ఈడుంటే ఇంకా నన్ను దించేసి అవిశ్వాస తీర్మానం పెట్టి నన్ను దించేస్తారు. ఇప్పుడు అక్కడక్కడ రాజ్యంలో ముఖ్యమంత్రులను ప్రధాన దించేయచ్చు, అవిశ్వాస తీర్మానంలో ఓడిపోతే దించేయచ్చు. అలా భావించాడో ఏమో సౌలు. ఇక ఈ దావీదును లేపేయాలని ప్లాన్ చేశాడు, దావీదును లేకుండా చేయాలనుకున్నాడు. ఎక్కడ దొరికితే అక్కడ ఈయన చంపేద్దాం, లేపేద్దాం అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆలోచన చేస్తే ఒకరోజు దొరికాడు, చూడకుండా ఒక ఈట ఇసిరేస్తే దేవుని కృప వల్ల తప్పించుకున్నాడు. పక్కగా వెళ్ళి కూర్చుకుంటే ఆ గోడకు దిగబడిందంట. అదే ఆ సౌలుకు గుండెల్లోనో పొట్టలోనో దిగబడింటే ఖచ్చితంగా దావి చచ్చిపోయేవాడు. దేవుడే అంటే ఇతడు దేవుని కృప పొందుకున్నవాడే, కానీ ఇప్పుడు దాకా మనం కొన్ని విషయాలు చూసాం. ఆయన దేవుని మాట విననివాడని, ఇంకా అతడు అవివేకంగా ప్రవర్తించాడని, కొద్దిగా అతని చూపు తేడాగా ఉందని మాత్రం చూసాం. కానీ అతని వ్యవహార శైలి ఇంకా ఎక్కువైపోతుంది, చంపేద్దామనే కాడికి వచ్చింది. అసలు బైబిల్ ప్రకారం ఒక వ్యక్తిని నరహంతు కూడా అనడమే
ఒకరి ఒక సహోదరుని ద్వేషించడమే నరహంతకంతో సమానం అన్నాడు. ఈయన డైరెక్ట్గా చంపాలనుకుంటున్నాడు, హత్య చేయాలనుకుంటున్నాడు. ఎంతో ఆ భక్తిని విడిచిపెట్టిన వాడిగా, చాలా లోతైన ఒక వేషధారిగా సౌలు మారిపోయిన వాడిగా కనపడతా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఒక మనుషులుగా, మానవులుగా మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో కూడా ఒక్కోసారి అంటే చంపుతామనే ఆలోచన కాకపోయినా ఇటువంటి చెడ్డ తలంపులు, చెడ్డ ఉద్దేశాలు, దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు, దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో కూడా ఎక్కడైనా వస్తున్నాయేమో అని మనల్ని మనం పరిశీలించుకోవలసిన వారమై ఉన్నాము. అందుకోసమే ఈ లేఖనాలు, అందుకోసమే ఈ ఈ మాటలు ఈ మాటలు ఈ మాటలు ఇంకొక మాట చూడండి, సింపుల్గా 24వ అధ్యాయం 10వ వచనం, 24వ అధ్యాయము 10వ 24:10లో ఒక మంచి ఛాన్స్ ఏమని ఉంది. 24:10 ఆలోచించుము, ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగో గుహలో నా చేతికి అప్పగించునో అది నీ కళ్ళారా చూచితివే. కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినను నేను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనుక నా ఏలిన వాని నేను చంపను. ఇది 8, 9, 10 వచనాలు కూడా దావీదు గురించి రాబడిన మాట, మంచి మాట. ఒకరోజు దావీదుకు సౌలు దొరుకుతాడు. అందరన్నా అయ్యా మంచి ఛాన్స్, మంచి అవకాశం, బాగా నిద్రపోతున్నాడు మనవాడు, వెళ్ళి చంపితే నీకు తిరుగులేదు. అతను ఏం చేయలేడు, గురకపెట్టి నిద్రపోతాడు. చుట్టూరు మనుషులు ఉన్నారు, వారు కూడా నిద్రపోతూ ఉన్నారు. చంపడం నీకు పెద్ద విషయమేం కాదు. సింహాన్ని చంపినాడు కదా దావీదు, ఆల్రెడీగా గొలియాతును చంపేశాడు ఒక్క దెబ్బలో. ఇక సౌలును చంపడం పెద్ద గొప్ప విషయమా? చంపంటే నేను చంపను అని ఆ సౌలును చప్పులు కొట్టి లేపుతున్నాడు. అయ్యా రాజా, నా ఏళ్ళవాడా అంటే ఎవరు ఈ శబ్దం ఏందో దావీదు గాని లేకుంది అంటాడు. దావీదు గాడు కాదు, దావీదే. నిజమేనా అంటే నిజమే. నీ దగ్గరికి వచ్చాను, నీ వస్త్రపు చెంగు అంత కోసుకున్నాను, చెక్ చేసుకో. నిన్ను చంపాలనుకుంటే చిటికెనెలతో నేను అది చేయదలుచుకోలేదు అన్నాడు. కానీ సౌలు ఏం చేశాడు? చంపాలనుకుంటున్నాడు. దావీదు ఏం చేశాడు? నేను చంపన్నాడు. సౌలు మారడానికి ఇది ఒక అవకాశం. ఇతను చూసి అతను నన్ను అవకాశం దొరికినా చంపలేదు, ఇకనైనా నేను మారితే మంచిది అనుకో. కానీ మారిండా? మరి తర్వాత కూడా ఇంకా చాలాసార్లు ప్రయత్నాలు చేశాడు చంపాలని. ఇంకా అతను తరిమాడు. ఇంకా అన్నీ చెప్పడానికి కుదరదు కాబట్టి. కానీ సౌలు మారడానికి అవకాశం ఉన్నది. మన జీవితంలో కూడా ఒక్కోసారి దేవుడు మాట్లాడుతున్నప్పుడు, లేఖనాల ద్వారా మాట్లాడేటప్పుడు, బైబిల్ చదివేటప్పుడు దేవుడు మాట్లాడతాడు, కొన్ని పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడతాడు, లేఖనాల ద్వారా మనల్ని హెచ్చరిస్తాడు. మనం మారడానికి అది ఒక అవకాశం. సౌలు మారలేదు. ఈ 19:10లో అతన్ని చంపాలనుకుంటాడు కదా. చంపాలనే ఆలోచన ఏ ఆలోచన? అది దుష్ట ఆలోచన. ఇట్లా చెబుదాం, దుష్ట ఆలోచన. ఇప్పుడు సౌలులో ఉన్న బలహీనతలు లేదా లోపాలు ఏంటి? మొట్టమొదటిగా బలి అర్పించడం ద్వారా అవివేకగా ప్రవర్తించాడు. మాట వినకపోవడం ద్వారా మాట వినని వాడే చెప్పాడు. తర్వాత విషపు చూపు, తర్వాత చంపాలి అనే ఆలోచన, అది దుష్ట ఆలోచన. ఎవరిలో? కృప పొందుకున్న వానిలో, ఏర్పాటు చేయబడిన వానిలో, అభిషేకించబడిన వానిలో. మన దాకా వస్తే మన పరిస్థితి ఏంటి? అసలుకు సౌలు గొప్పతనం ఏంది? సౌలు రాజుగా ఏర్పాటు చేసుకోవడానికి గొప్పతనం ఏమీ లేదు. దేవుని ఎరిగిన వాడేం కాదు, అన్యుడే, దూరంగా ఉన్నవాడే. బెన్యామీను గోత్రం చాలా అల్పమైన గోత్రం, చాలా చిన్న గోత్రం. యాకోబు యొక్క చిన్న కుమారుడు, లాస్ట్ కుమారుడు పేరు ద్వారా వచ్చిన గోత్రంలో పుట్టినవాడు సౌలు. అసలు సౌలు అంటే ఒక
పెద్దలు చెప్పిన మాట ఏంటంటే, సౌలు అంటే అర్థం ఏంటంటే పెద్దవాడు అని అర్థం. పెద్దవాళ్ళకు ఏ మనసు ఉండాలి? పెద్ద మనసు ఉండాలి, పెద్ద బుద్ధి ఉండాలి. పేరుకు పెద్దవాడే కానీ పెద్ద మనసు లేదు. దురాలోచన కలిగిన వాడు, దుష్ట తలంపు కలిగిన వాడు, మాట వినని వాడు, సేవకుడు అంటే లెక్కలేనివాడు, దేవుడు చెప్పింది చెయ్యని వాడు, దుష్ట ఆలోచన కలిగిన వాడు, దుష్ట ఆలోచన కలిగిన వాడు. మన పరిస్థితి ఏంటి? ఒకసారి మనం ఏంటి ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం దగ్గరికి రండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం దగ్గరికి రండి. యెషయా గ్రంథం మీకు తెలిసిన సంగతులే ఇట్లా చెప్పి నేను చెప్పిన 40 మినిట్స్ దగ్గరికి నేను వచ్చినట్టుగా ఉంది. వచ్చానో దాటానో? నా వాచ్ ప్రకారం దాటినట్టుగా ఉంది. మనుషుడు ఎలా ఉన్నాడు? యెహోవా 2వ వచనం, యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. మనుషుడు తిరగబడిన వాడిగా ఉన్నాడు. 5వ వచనం, వారు నిత్యము తిరుగుబాటు చేస్తున్న వాడిగా ఉన్నాడు. 3వ లైన్లో, ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, వ్యాధి కలిగి ఉన్నాడు. ఈ 1వ అధ్యాయంలో వారు 15వ వచనంలో, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును, మీరు బహుగా ప్రార్థన చేసిన వినను, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మనిషి ఎంత ఘోరమైన పాపిగా ఉన్నాడో ఇక్కడ కనబడుతూ ఉంది. మనిషి ఘోరమైన పాపిగా ఉన్నాడు, ఘోరమైన వ్యక్తిగా ఉన్నాడు, దేవునికి వ్యతిరేకమైన వాడిగా ఉన్నాడు, దేవునికి దూరస్తునిగా ఉన్నాడు, దేవునికి ఆయాసం కలిగించేవాడిగా ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రికలో మనము దూరస్తులం. రోమపత్రిక 3:23లో చెప్పమన్న మాట, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. మన స్థితి ఏంటంటే మనం పాపులం, ఎన్నికలేని వారం, కానీ ఎన్నికలేని మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. 1వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, ఈ మాట ఖచ్చితంగా చూడండి. 1వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు 4వ వచనములో 2వ లైన్లోనే దేవుని దృష్టికి ఏర్పరచబడ్డాం. ఇక్కడ బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండడానికి ఇంకా క్లారిటీగా రావాలంటే 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాడు, అంటే ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని రాజులైన యాజక సమూహంగా ఏర్పాటు చేసుకున్నాడు. రాజులైన యాజక మన ప్రభువు రాజు. 1 తిమోతి పత్రిక 1:6లో ఆయన రాజులకు రాజు అయి ఉండి ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. మనము ప్రభు యొక్క బిడ్డలం, ప్రభు యొక్క సొత్తు. కాబట్టి ప్రభువు రాజు, ఆయన పిల్లలమైన మనము కూడా రాజపిల్లలం, రాజబిడ్డలం, రాజకుమారులం, రాజకుమార్తెలం అయ్యాం. ఎంత గొప్పతనం ఇచ్చాడు మనకు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం ప్రకారం మనము అసహ్యులం, మనం పాపులం, మనం దోషులం, కానీ దేవుడు తనకు బిడ్డలుగా చేసుకున్నాడు మనల్ని. ఇంకా చెప్పాలంటే ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, కృపచేత రక్షించబడిన వారం, కృపచేత. ఇంకా అపోస్తుల కార్యం 2:38లో, మీరు మారు మనసు పొందుడి, బాప్తిస్మం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం మీరు పొందుదురు అన్నాడు. పరిశుద్ధాత్మ అనే వరం మీరు పొందుదురు అన్నాడు. అంటే అప్పుడు పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్ముడు వచ్చేవాడు, వెళ్ళేవాడు.
కొత్త నిబంధనలు మనం ఎప్పుడైతే మన పాపాన్ని ఒప్పుకుంటామో, మన పాపాన్ని అంగీకరిస్తామో, పశ్చాత్తాపడతామో, మారు మనసు పొంది బాప్తిజం పొందుకున్న తర్వాత మనం ప్రభు బిడ్డగా తీర్చబడతాం. అదే క్రమంలో మనం పరిశుద్ధాత్మ కూడా ఏం చెప్పాలి ఇక్కడ? పరిశుద్ధాత్మతో నింపబడిన వారు. అది ఎవరు? మారు మనసు పొందినవారు, బాప్తిసం పొందినవారు. ఇప్పుడు ఒక్క మాటలో అట్లా చెప్పి ముగిచ్చేస్తా. ఇప్పుడు మనము కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారమే. ఇర్మియా కూడా చిన్నతనం చేయబడి, పేతురు, యోహానులను, అంద్రేయులను దేవుడు కూడా పిలిచాడు. అట్లా మనల్ని కూడా దేవుడు పిలిచాడు. కొరింథీ పత్రికలో మీరు దేవుని సొత్తు అయి ఉన్నారన్నారు. దేవుని వ్యవసాయం. మనం దేవుని సొత్తు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారం. ఎఫెసీ 2:8 ప్రకారం మనం కృప చేత రక్షించబడిన వారమే. అంటే కృప పొందుకున్న వారమే, పరిశుద్ధాత్మను పొందుకున్న వారమే, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారం, దేవుని చేత పిలువబడిన వారమే. అయితే మనం ఎలా ఉన్నాం? ఇప్పుడు సౌలు కూడా కృప పొందుకున్నవాడే, అభిషేకం పొందుకున్నవాడే, ఏర్పాటు చేయబడినవాడే. ఇంకొకటి కూడా యాడ్ చేద్దాములే, అందగాడు కూడా కానీ ఇన్ని ఉండి ఆయన ఏం చేశాడు? ఎలా బ్రతికాడు? ఇప్పుడు మనం ఎలా బ్రతుకుతున్నాం? మనం ఎలా ఉన్నాం? లేదు సౌలు గారు మా పెదనాన్న కొడుకు, మేము కూడా అలానే ఉంటామంటున్నాడు. అటు ఉన్నాం మనం కూడా సౌలులాగా ఉన్నామా? లేక సౌలులాగా లేకుండా పవిత్రంగా ఉన్నామా? పరిశుద్ధంగా ఉన్నామా? నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులు. సంఘం పరిశుద్ధంగా ఉండాలి. సంఘంలోని బిడ్డలు పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉన్నామా? మనలో ఏమైనా విషయపు చూపు ఉందా? దుష్ట తలంపు ఉందా? దేవుని మాట వినని ఆ తత్వం ఏమైనా ఉందా? మన సొంత భక్తి, మనకు నచ్చింది చేసుకుంటూ పోయేది ఏమైనా ఉన్నాయా? దేవుడు చెప్పినట్లుగా చేసుకుంటూ పోయే అలవాటు మనకు ఏమైనా ఉందా లేదా? మనల్ని మనము పరిశీలించుకుందాం ప్రియులారా, పరిశీలించుకుందాం. కాబట్టి ఈరోజైనా ఏమైనా సౌలు లాంటి ఆలోచన, సౌలు లాంటి భక్తి, సౌలు లాంటి వీళ్ళు ఏమైనా ఉంటే మనం ఇప్పుడే విడిచిపెడదాం, మారు మనసు పొందుదాం. ప్రభువా, నేను కృపచేత రక్షించబడిన వాడిని, నేను నీ చేత ఏర్పాటు చేయబడిన దాన్ని, నేను నీ బిడ్డను, నేను కూడా నీ ఆత్మను పొందుకున్న దాన్ని, నేను నీలాగా బ్రతకడానికి సాయి, నీలాగా జీవించడానికి సాయి, పరిశుద్ధమైన ఆత్మను కలిగి పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేయమని. ఏదైనా చిన్న చిన్న బలహీనతలు, మిస్టేక్స్, పొరపాట్లు ఉంటే అవి ఒప్పుకొని విడిచిపెట్టి ఇప్పటి నుండే దేవుని బిడ్డకు తగిన విధంగా బ్రతుకుదాం, దేవునికి తగిన విధంగా జీవిద్దాం. ఆ విధంగా బ్రతకడానికి, జీవించడానికి దేవుడు సహాయం చేయునుగాక. దేవుడి ఈ మాటలు దీవించునుగాక. సమయాన్ని సేవకులకు అప్పచెప్తున్నాం. నేను వచ్చే నెలకు ఒకసారి కాబట్టి ప్రతిసారి నేను నా ఆజ్ఞ తప్పిపోతూనే ఉన్నాను టైమింగ్లో. అయినా మీకు చెప్పాలి, నేర్పించాలి అనే ఉద్దేశంతోనే, వేరే ఉద్దేశమే కాదు. దేవుడి మాటలు దీవించునుగాక. వందనాలు. దేవుడు మరి